నవేడేస్ సోషల్ మీడియా ఎలా తయారైపోయిందంటే చిన్నారులు బానిసలైపోతున్నారు. అయితే ఈ ఆరోపణలతో పాటు న్యాయ వివాదాలను కూడా ఎదుర్కొంటున్న టెక్ దిగ్గజం మెటా తన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ యాప్‌లకు చాలా భారీ మార్పులను చేపట్టనుంది. కోర్టు కేసుల నుంచి విముక్తి పొందడానికి అమెరికాలోని 48 రాష్ట్రాల్లో రాజీ కుదుర్చుకుని వచ్చే 10 ఏళ్ల కాలంలో సుమారు 1.71 లక్షల కోట్లు అంటే దాదాపు $1800 కోట్ల చెల్లించడానికి అంగీకరించిన నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. ఇకపై 18 ఏళ్లలోపు చిన్నారులకు రోజుకు 2 గంటల పాటే ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ యాప్‌లు అందుబాటులో ఉండేలా పలు నియంత్రణలు తీసుకొస్తామని మెటా వెల్లడించింది. లైకుల సంఖ్యను తొలగిస్తుంది. అర్ధరాత్రి నుంచి ఉదయం 6 గంటల వరకు వినియోగించుకోవడానికి వీలు లేకుండా ఈ యాప్‌లను బ్లాక్ చేయనుంది. 13 ఏళ్లలోపు చిన్నారులకి ఈ వేదికల్లో ఖాతాల ప్రారంభాన్ని అనుమతించబోమని పేర్కొంది. వీటితో పాటు మరిన్ని భద్రతా చర్యలు కూడా తీసుకుంటామని మెటా వెల్లడించింది. యాప్లు వినియోగించే వారి వయసును నిర్ధారించుకోవడానికి, నియంత్రణలు పాటించేందుకు కృత్రిమ మేధ సాంకేతికతను వినియోగిస్తామంటూ కేసుల పరిష్కారంలో భాగంగా హామీ ఇచ్చింది.